అబ్బబ్బబ్బబ్బా! ఈ పరీక్షలప్పుడే కరెంటు పోవాలా? ఒరే వెధవా! ఎక్కడ చచ్చావురా? ఇక్కడ బతికే ఉన్నాను మేడం. అబ్బా! దడిపించావు కదరా పిల్ల దుర్మార్గుడా! ముందా క్యాండిల్ తీసుకెళ్ళి పాప టేబుల్ మీద పెట్టు. చదువుకుంటుంది. ఒరే శనిగా, పాప పడుకుని నిద్రపోతుంటే ఎవరు గొప్పుతున్నావురా గాలి? కరెంట్ వచ్చి గంట సేపు అయింది, క్యాండిల్ ఆర్పేయాలని తెలీదా నీకు? వెధవా! పరీక్షలు నీకా దానికా? పెద్ద కొంపలు మునిగిపోతున్నట్టు చదివేస్తున్నావు. క్యాండిల్ తీసుకెళ్లి కిచెన్లో పెట్టు. తల్లి తల్లి, నాన్న బెడ్ మీద పడుకుంది కాని పద. వద్దు మమ్మీ, రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. ఓరి శనిగా, దున్నపోతలో పడుకుని నిద్రపోతున్నావా? లేచాను మేడం. ఏం చేయమంటారు? ఏం చెయ్యాలా? వేడివేడిగా టిఫిన్ చేశాను, తిందువుగాన్రా. బుద్ధి లేకపోతే సరే. పాపాయి స్కూల్కెళ్ళే టైం అయింది, వచ్చి గిన్నెలు తోమి గదులు ఉడువు. పాపం వాడు 2ంటికే పడుకున్నాడే రాత్రి. అప్పుడే లేపి పని పురమాయిస్తున్నావే. అయితే ఓ పని చేయండి, వాడేమో పేపర్ చదువుకుంటాడు కూర్చుని, మీరెళ్ళి అంట్లు తోమండి. పాపం వాడమ్మ మందుల కోసం 2 నెలలు అడ్వాన్స్ తీసుకుని పనిలోకి రాకుండానే చచ్చిపోయిందని చెప్పి వాడిని స్కూల్ మాన్పించేసి వాడిని పనిలో చేర్పించి అడ్డమైన చాకిరీ చేయిస్తున్నావు. ఇలా అయితే నిన్ను చైల్డ్ లేబర్ కింద బుక్ చేయించాల్సి వస్తుంది. నేను కూడా ఓ పని చేస్తాను, వైఫ్ హెరాస్మెంట్ కేసు పెట్టి మీ మీద అరెస్ట్ చేయించి పారేస్తాను. ఒరే శనిగా, మేడం, మీరు ముద్దుగా శనిగా అని ఎందుకు పిలుస్తారు? శ్యామ్గా అని తిడుతూ పిలవచ్చు కదా మేడం. ఆహా, నా మీదే సెటైర్లా? నువ్వు మెమ్మని మింగావు కాబట్టి నిన్ను శనిగా అని పిలుస్తున్నాను. ఇంత చిన్న పొట్టనాది, నేనెలా మింగుతాను మేడం? శాంతం, నువ్వు మింగావంటే ఎవరైనా నమ్ముతారే? నా దగ్గర డబ్బులు తీసుకుని వీడు స్కూల్ ఫీజులు కట్టింది, టపేమని చచ్చింది. కాదు మేడం, మా నాన్న తాగుడు ఆపలేక కొంత చచ్చింది. ఇళ్లల్లో పనిచేస్తూ పాచన్నం తింటూ సగం చచ్చింది. ఆ రోగానికి మందులు లేక పూర్తిగా చచ్చింది మేడం. అమ్మా, నువ్వు నన్ను స్కూల్లో జాయిన్ చేసావు, పుస్తకాలు కొనిచ్చావు, పెన్సిళ్ళు రబ్బర్లు ఇప్పించావు. ఎందుకమ్మా నేను చదువుకుని పెద్దవాడు అవ్వక ముందే చచ్చావు? ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ. ఆపు, నీ బతుకు ఇంగ్లీష్ ఒకటి. ఈ బాక్స్లో ఉన్న తినేసి కడిగి తొందరగా తీసుకురా. పాప స్కూల్కి బాక్స్ కట్టివ్వాలి. ఇదిగో మేడం బాక్స్. ఏంటి ఇంకా కళ్ళప్పగించుకుని చూస్తున్నావు? వెళ్ళి మొక్కలకు నీళ్లు పోయిపో. శ్యాము ఇట్రా, ఈ లంచ్ బాక్స్ తీసుకో. పింకీ ఆగు. నా కడుపు నిండిపోయింది పింకీ. నీకు లంచ్ టైంలో ఆకలేస్తుంది, నువ్వు తినేసేయి. థ్యాంక్ యూ పింకీ. బాయ్ బాయ్.
ఈ బట్టలన్నీ ఉతికేసి. రండి బాబు రండి. పాత వస్తువులకి కొత్త వస్తువులు చేస్తాయి, కొత్త వస్తువులకి పాత వస్తువులు చేస్తాయి. ఆల్ విల్ తంత్రం జంత్రం. ఓం జట్ ఫటాఫట్ ఫట్ ఫటాఫట్ ఫాట్. ఏయ్ తప్పంటూ తాల్యం మరో. మంత్రం జంత్రం ఫటాఫట్. ఓం ఓం తాల్యం మరో. देखो పాత వస్తువులు కొత్త వస్తువులు తెచ్చాయి. తాల్యం తాల్యా. फट फटाफट फटाफट फट फट फटाफट. ఆల్ వీల్ జంతర్ మంతర్ అన్ని డ్రై క్లీన్ అయిపోవాలి. ఓం ఫట్ ఓం ఫట్. కాలేదేంటి? ఓరి వెధవా, ఈ మంత్రాలకు పాతవు పోయి కొత్త వచ్చేటట్టయితే ఇవన్నీ మీ అయ్యగారి మీద ఎప్పుడో ప్రయోగించేదాన్ని పీడా విరగడైపోయేది. తొందరగా ఉతికేడు, బజార్లో పనుంది. ఏమిటి పాత కథలో పొంగేటప్పుడు వీరి ఎలుకలు వెంటబడ్డట్టు నా వెంటబడతాయి? భాగ్ యాసే భాగ్. బాబా ప్లీజ్ బాబా, నాకు మ్యాజిక్ నేర్పించు బాబా. అచ్చా, నేర్పిస్తే నాకే పట్టి వస్తాయి? లేదు బాబా, నా మీదొట్టు. ఆ మరి ఏం చేస్తాయి? నీ యొక్క మంత్రంతో ఇంటి పనంతా ఫట్టం చేసేస్తాను బాబా. ఏ మంత్రాలకు చింతకాయలు రాలవు గాని నీ విప్పు మీద చింత బరికే పడతాయి. భాగ్ యాసే భాగ్. కాంచోర్. బాబా నేను కాంచోని కాదు బాబా, అలా అనకు బాబా. కాకపోతే మ్యాజిక్ తో ఇంటి పని అంతా చేసేసి మిగతా టైంలో టీవీ చూస్తాయి, గేమ్స్ ఆడతాయి, బతాకాని కొడతాయి. బాబా అవన్నీ ఏం చేయను బాబా, చదువుకుంటాను బాబా. అచ్చా, మాకి చెవులో పూలు పెడతాయి. ఇదిగో ఇంకొక మినిట్ ఇక్కడ ఉంటే నిన్ను పిల్లిగా మారుస్తా, సంజా? బాబు తాలియా మారో చప్పట్లు కొట్టండి అమ్మా, చప్పట్లు కొట్టండి. ఇది చూస్తారు కదా ఖాళీ డబ్బా, ఎంప్టీ బాక్స్. ఈ ఖాళీ డబ్బా మీద దుప్పటి కప్పుతున్నాను చూడండి అమ్మా మీరు అంతా. ఈ దుప్పటి కప్పిన తర్వాత ఇందులో నుంచి మంత్రము లేదు తంత్రము లేదు, కని కట్టు పిల్లిని తీసుకొస్తా. అదిగో పిల్లి వస్తా ఉంది అమ్మా, అందరూ తప్పట్టు కొట్టండి. తాలియా మారో బిడ్డ, తాలియా మారో. అవో పిల్లి, అవో అవో. అదిగో పిల్లి వచ్చింది. పిల్లి బోలే తో బచ్చా నికలా. ఓం జంతర్ మంతర్, కల్తీ లేదు మోసం లేదు, అంతా కనికట్టు. వాటర్ ఆఫ్ ఇండియా, జపాన్. అరే వా, సినిమాకి పోవడానికి బ్లాక్ లో టికెట్లు కొంటారు, కానీ మండే ఎండలో మ్యాజిక్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాబాకి మాత్రం ₹1 ఇవ్వడానికి వెనక్కి పోతారు. చాలు బాబా. नहीं और थोड़ा खाओ बेटा, थोड़ा खाओ खाओ खाओ. చాలు బాబా, కడుపు నిండిపోయింది. ఎన్నాళ్ళైందో మంచి భోజనం చేసి. సును, నాకొచ్చిన డబ్బులో సగం డబ్బులు నీకు ఇస్తా, తీసుకుపోయి ఖుషి చేసుకో. నాకు డబ్బులొద్దు బాబా, నీతోనే ఉంటాను. అరే అల్లా, నాతో ఉండి ఏం చేస్తావు బిడ్డ? డబ్బులు బదులు పుస్తకాలు ఇప్పిస్తే నాకు సమయం దొరికినప్పుడు చదువుకుంటాను బాబా. సచ్చి చదువుకుంటాయి? నిజంగా బాబా. పడతాయి? మ్మ్. అచ్చా బేటా, ఠీక్ హై, చదివిపిస్తా. అచ్చా బేటా. ఏయ్, ఏం కావాలి? లోపలికి వెళ్ళాలి.
దేనికి? అడుక్కోవడానికా? కాదు, చదువుకోవడానికి. చదువుకోవడానికా? నీ మొహం చూడు, ఎక్కడి నుంచి వచ్చావు? పూసల బస్తీ నుంచి. పూసల బస్తీ నుంచి చదువుకోవడానికి ఇక్కడికి వచ్చావా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళురా వెళ్ళు. ఈ నోట్బుక్స్ నీవేనా? అవును సార్. నీ పేరేమిటి? శ్యాము. వాచ్మెన్, డబ్బున్న వాళ్ళని చూసి లేచి నించోవడం కాదయ్యా, చదువు సంస్కారం ఉన్న పిల్లల్ని ప్రేమించడం గౌరవించడం నేర్చుకో. వీళ్ళని లోపలికి పంపించు. నమస్తే సార్. ఉమ్. ठीक है సార్. మే ఐ కమిన్ సార్? ఎస్, కమ్ ఇన్. तुम जाओ. రా బాబా. టెల్ మీ, సార్, నేను మీ స్కూల్లో చదువుకోవాలనుకుంటున్నాను సార్. ఏ క్లాస్లో? 8th క్లాస్ సార్. 8th క్లాస్. ఇప్పటికే చాలా పోర్షన్ అయిపోయింది. ఎలా పికప్ చేస్తావు? సార్, నేను పికప్ చేసుకోగలను సార్. రాత్రింపగళ్ళు కష్టపడి చదువుతాను సార్. నీ పేరు? శ్యాము సార్. శ్యాము, ఇప్పుడు నీకు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడం అంత సులువైన పని కాదు. సార్, మీ స్కూల్లో చదువుకోవాలని ఎంతో ఆశగా వచ్చాను సార్. కుదరదంటారా సార్? నో, కుదరదు. శ్యామ్, ఇట్రా. కొన్ని ఫార్మల్ టెస్టులుంటాయి, మరి రాస్తావా? రాస్తాను సార్. ఫీజులవి కూడా ఉంటాయి. అల్లా కి ఫజల్ సే మేము కట్టుకుంటాం సాబ్. ఇతన్ని శర్మగారి దగ్గరికి తీసుకెళ్ళు. పరీక్షలవి రాయించు. వెళ్ళు. పరీక్ష బాగా రాస్తేనే, మంచి మార్కులు వస్తేనే నీకు అడ్మిషన్. ఉమ్. సార్, ఇదిగోండి సార్ అబ్బాయి మార్కులు. ఇంగ్లీష్లో 96, మ్మ్హ్మ్. సోషల్ సైన్సెస్ 95, ఇదిగో మ్యాథమెటిక్స్లో 100/100. వెరీ గుడ్. వెరీ గుడ్ డేవిడ్ సార్, ఎక్సలెంట్ అనండి. మట్టిలో మాణిక్యం వెతికినా దొరకడు. అందుకేగా మీకు దొరికాడు. ఏడి? ఒక్క నిమిషం. శ్యాము, నువ్వెళ్ళి సూపరింటెండెంట్ని అడ్మిషన్ ఫామ్ తీసుకురమ్మని చెప్పు. శ్యాము, టెస్టులన్నీ బాగా రాశావు. నీకు అడ్మిషన్ ఇస్తాను. నీ పేరెంట్స్ ఎక్కడా? పేరెంట్స్ చనిపోయారు సార్. అలాగా. మరి గార్డియన్ సంతకం ఎవరు పెడతారు? సులేమాన్ బాబా ఉన్నాడు సార్. ఏం చేస్తాడు? గారడి సార్. కష్టం. అడ్మిషన్ రావాలంటే పేరెంట్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూడాల్సి ఉంటుంది. పోనీ ఇవన్నీ పక్కన పెట్టి నీకు అడ్మిషన్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు నీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేనేమీ చేయలేను. సార్, బాధ్యత నేను తీసుకుంటానండి. గార్డియన్గా నేను సంతకం చేస్తాను. ఒక చిన్న గార్డియన్ సంతకం కోసం కుర్రాడు చదివాగిపోవాలా? ఆ ఫామి లైవ్. ఈ ఫామ్ తీసుకోండి, జాయిన్ చేసుకోండి. వెళిశాము. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళు. గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. శ్రీనివాస రామానుజన్ ఎవరు? ఎవరు చెప్తారు? శ్రీనివాస్ రామానుజన్ చాలా పెద్ద రాక్ స్టార్ సార్. టీవీలో ఫైనల్స్ దాకా వచ్చాడు. సరే, కూర్చో. శ్యాము, నువ్వు చెప్పు. భారతదేశం గర్వించతగ్గ గణిత శాస్త్రవేత్తలో అగ్రగణ్యుడు శ్రీనివాస్ రామానుజం సార్. వెరీ గుడ్. అలా ముందుకొచ్చి కూర్చో. థ్యాంక్ యూ సార్.
మ్యాజిక్ చేస్తాను, ఏదైనా ఇవ్వండి. మంత్రం జంత్రం ఓం ఫట్ మాయం. ఇప్పుడు తెప్పించేనా? ఓం ఫట్. సైలెన్స్. ఏం జరుగుతోంది క్లాస్లో? మ్యాజిక్ సార్. నా పెన్సిల్ పోయింది సార్. నా రబ్బర్ మాయమైంది సార్. సార్ నా షార్ప్నర్ పోయింది. ఎవరు చేశారు ఈ పని? ఎందుకు చేశావు ఈ పని? నాకు తెలియదు సార్. నిన్ను పొర నా కళ్ళ ముందు నుంచి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. తమాషా చేసుకుంటూ బతకరా. పో గెట్ అవుట్. సార్. ఏమ్మా చెప్పు. సార్, మ్యాజిక్ నేర్పించలేదని రమేష్ రాజేష్ మా పెన్సిల్స్ రబ్బర్స్ దాచేసి శ్యాము పైన నెట్టేశారు. ఐ సీ. శ్యాము చాలా మంచోడు సార్. వాచ్మెన్ సార్. షాము కనిపించాడా ఇవాళ? సార్ రోజు ఈ టైంకి వచ్చేవాడు, కానీ ఈరోజు ఎందుకో కనిపించలేదు సార్. సాబ్, మా శ్యాము దొంగ కాదు సాబ్. హౌ సాబ్? నాకు తెలుసు. షాము, నువ్వు వెళ్ళి పరీక్ష రాయి. సులేమాన్, నాతోరా, నీతో మాట్లాడాలి. కూర్చో సులేమాన్. పర్వాలేదు సాబ్. పర్వాలేదు, కూర్చోవయ్యా. బహుత్ శుక్రియా ఆప్కా సాబ్. మొట్టమొదటిసారి నాకు ఇంత గౌరవం వచ్చింది సాబ్. సులేమాన్, ఒక అనాథ కుర్రాడి పట్ల నువ్వు చూపే శ్రద్ధ కంటే ఈ గౌరవం ఏం గొప్ప కాదయ్యా. నా శ్యాము బాగా పెద్దవాడయి బాగా చదువుకోవాలన్నది సాబ్ నాది కోరిక. నా కోరిక కూడా అదే సులేమాన్. బహుత్ మెహర్బానీ సాబ్ ఆప్కా. కాని షాము చదువుకుని బాగుపడాలి, పెద్దవాడవ్వాలి అంటే ఈ గారడీకి తమాషాకి దూరంగా ఉండాలి. అలాగే సాబ్. నా శ్యాముని గారడీకి దూరంగా ఉంచుతాను సాబ్. హౌ సాబ్. షాముని గారడీ నుంచి దూరంగా ఉంచడం కాదు, నువ్వే షాముకి దూరంగా వెళ్ళిపోవాలి. నేనా సాబ్? అవును. చూడు, షాము జీవితం బాగుపడాలి అంటే వాణ్ణి చదివించడం ఒక్కటే కాదు, ఈ త్యాగం కూడా నువ్వే చెయ్యాలి. ఆలోచించుకో. సాబ్, నేను శ్యాము నన్ను వదిలి ఉండలేము సాబ్. ఉండలేము సాబ్. సరే, నీ ఇష్టం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళిపోతాను సాబ్. ఇక్కడి నుంచే కాదు సాబ్, నా శ్యాముకి దూరంగా వెళ్ళిపోతాను సాబ్. నా శ్యాము కూడా నాలాగా గారడీవాడు కావద్దు సాబ్. మావాడు బాగా చదువుకొని పెద్దవాడు కావాలి సాబ్. ఠీక్ సాబ్. ఖుదాఫీజ్. ఖుదాఫీజ్. కంటికి రెప్ప భారమా, కాయదిగ భారమా, తల్లి వయ్యావు తండ్రి వయ్యావు దూరమయ్యా, తల్లి వయ్యావు తండ్రి వయ్యావు దూరమయ్యా.
పక్షిని ఇతరాని చేపని తోడువయ్యావు నిడవయ్యావు దూరమయ్యావు తోడువయ్యావు నిడవయ్యావు దూరమయ్యావు నీకు సులేమాన్ బాబా గుర్తున్నాడా? గుర్తున్నాడు సార్, ఎలా మర్చిపోతాను. కాకపోతే నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అదే బాధగా ఉంది. సులేమాన్ బాబాని నీ నుంచి దూరం చేసింది నేనే. మీరా? అవును, నేనే. నీ చదువు సాఫీగా సాగాలని, ఎలాంటి డైవర్షన్స్ ఉండకూడదని సులేమాన్ బాబాని బలవంతంగా నీ నుంచి నేను దూరం చేశాను. చూడు, గురువుగా చదువు మాత్రమే చెప్పాను, కానీ నిన్ను చదివించింది, నీకు విద్యాదానం చేసింది సులేమాన్ బాబాయే. నువ్వెప్పుడు అతనికి రుణపడి ఉంటావు. చీకట్లో నడిచే నాలో వెలుగును నింపావు, తానే తెలియని మూగ జీవికి తోడుగా నిలిచావు. తల్లివయ్యావు, నా తండ్రివయ్యావు బాబా బాబా. ఎడారిలో పూసిన పువ్వుకు నీరై వచ్చావు, గూడే లేని పక్షికి నీడై నిలిచావు. తల్లివయ్యావు, నా తండ్రివయ్యావు బాబా బాబా. ఏమి సాబ్ అట్లా చూస్తా ఉన్నారు? ఏమీ కావాలే సాబ్? నన్ను క్షమించు. దేనికి సాబ్? డబ్బులిద్దామంటే పర్సు మర్చిపోయాను. ఐఎమ్ సారీ. అందరూ ఆట చూసి డబ్బులు విసిరిపోయేవాళ్లే గాని ఇంత సంస్కారము, ఇంత ఆప్యాయత ఉన్నది మొదటిసారి మిమ్మల్ని చూస్తున్నాను సాబ్. అల్లా ఆప్కా భలా కరే సాబ్. तुम मेरा श्यामू है क्या? श्यामू ने? अरे बेटा श्यामू, श्यामू बाबा, मेरे बेटा श्यामू, कैसे है बेटा तू? कैसे है बाबा? बेटा, कैसे है बेटा तू? मेरा बच्चा कैसा है तू? कैसा है बेटा? कैसा है तू श्यामू? श्यामू बेटा. బాబా, ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు. రా బాబా, కారెక్కు. మనకి బంగ్లా, కార్లు, నౌకర్లు అన్నీ ఉన్నాయి. పద బాబా. నక్కో బేటా, నేను నీతో వస్తే నా దగ్గరున్న పిల్లలేం కావాలి? వాళ్ళు కూడా బాగా చదువుకుని నీలాగే గొప్పవాళ్ళైపోవాలి. అల్లా తుమారా భలా కరే. నేను రాలేను బాబా. ఒక్క నిమిషం. आओ
బిడ్డే 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 చీకట్లో నడిచే నాలో వెలుగును నింపావు, తానే తెలియని మూగ జీవికి తోడుగా నిలిచావు. తల్లివయ్యావు, నా తండ్రివయ్యావు బాబా, బాబా. ఎడారిలో పూసిన పువ్వుకు నీరై వచ్చావు, గూడే లేని పక్షికి నీడై నిలిచావు. తల్లివయ్యావు, నా తండ్రివయ్యావు బాబా, బాబా.